హలో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అది జనవరి నెల. సంక్రాంతి పండగొచ్చింది. పండుగ కంటే ముందే చలొచ్చింది. ఒకరోజు తెల్లవారుజామున వెంకటేష్ అనే రైతు తన 12 ఏళ్ల కొడుకు బాలుని వెంటబెట్టుకొని పొలం దగ్గరికి వెళ్తాడు. ఊరి పొలిమేరల్లో మంచు దుప్పటి కప్పేసినట్టుంటుంది. చలికి పిల్లాడు అల్లాడిపోతాడని ఎండుటాకులు, కర్రలు పోగేసి చలిమంట వేసి, "నువ్విక్కడే చలిమంట కాచుకుంటూ ఉండు బాలు, నేనెళ్ళి చేలో పని చూసుకొని వస్తాను" అని చెప్పి బాలు నాన్న పొలంలోకి వెళ్తాడు. పొలంలో పని చేసుకొని ఒక గంట తర్వాత తిరిగి తన కొడుకు కోసం వస్తాడు. అప్పటిదాకా తెల్లవారదు, ఇంకా మసక మసక చీకటే ఉంటుంది. చూస్తే చలిమంట ఆరిపోయి ఉంటుంది. వెంకటేష్కు బాలు ఎక్కడ కనపడ్డు. బాలు బాలు అని పిలుస్తాడు. అయినా పలకడు. లాంతరు వెలుతురు కొంచెం పెంచి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే చలిమంటలో బాలు శరీరం దాదాపు కాలిపోయి ఉంటుంది. అలా విగతజీవిగా బాలు పడిపోయి ఉంటాడు. అయ్యో, ఎంత పనైపోయింది. అని వెంకటేష్ నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తాడు. ముద్దు ముద్దుగా చలాకీగా ఉండే బాలు ప్రమాదవశాత్తు చలిమంటలో చిక్కుకొని చనిపోవడం ఊరందరికి కూడా బాధ కలిగిస్తుంది. బాలు చనిపోయి సంవత్సరమైంది. మళ్ళీ జనవరి వచ్చింది. మళ్ళీ సంక్రాంతి వచ్చింది. చలి కూడా ముదిరింది. ఒకరోజు వెంకయ్య అనే రైతు తన ఇంటి ముందు చలిమంట వేసుకొని కాచుకుంటున్నాడు. మంట వెలుగులో తన నీడ గోడ మీద పడింది. కానీ ఆశ్చర్యంగా తన నీడ పక్కనే మరో చిన్న నీడ కూడా కూర్చొని ఉండడం అతను గమనించాడు. తిరిగి చూస్తే తన పక్కన ఎవ్వరూ లేరు. వెంకయ్య భయంతో గట్టిగా అరిచి ఇంట్లోకి పారిపోయాడు. మరుసటి రోజు 4 కుర్రాళ్ళు ఊరి బయట చలిమంట వేసుకొని దాని చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మంటలు బాగా ఎగసిపడుతున్నాయి. వారిలో ఒకడు సెల్ఫీ తీద్దామని ఫోన్ కెమెరా ఆన్ చేశాడు. ఫోన్ స్క్రీన్పై మంట అవతలి వైపు తల తీసి చేత్తో పట్టుకొని చలిమంట కాసుకుంటూ ఉన్నట్టు ఏదో ఒక మనిషి ఆకారం కనపడింది. కానీ కళ్ళతో నేరుగా చూస్తే మాత్రం అక్కడ ఎవ్వరూ లేరు. వాళ్ళు భయంతో ఫోన్ కూడా అక్కడే పడేసి పరుగు తీసుకున్నారు. ఇలా ఆ ఊర్లో ఎవరు చలిమంట వేసినా ఏదో ఒక భయంకరమైన వింత జరుగుతూ ఉంది. ఊరి జనమంతా చలిమంట వెయ్యకుంటే చలితో, చలిమంట వెయ్యాలంటే భయంతో వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఊరంతా కలిసి జరుగుతున్న పరిస్థితులన్నీ ఒక మాంత్రికుడికి చెప్పుకొని, బహుశా ఈ దయ్యం పోయిన సంవత్సరం చలిమంట వల్ల చనిపోయిన బాలుదే అయ్యుండొచ్చేమో అనే అనుమానాన్ని కూడా ఆ మాంత్రికుడికి చెప్పుకొని, ఎలాగైనా ఆ దయ్యం బారి నుండి ఊరిని మీరే కాపాడాలి అని వేడుకుంటారు. ఆ రోజు రాత్రి మాంత్రికుడు ఒక రాక్షస ముగ్గు గీసి అందులో చలిమంట వేసి బాలు దయ్యాన్ని రప్పిస్తాడు. చలిమంటలో మెరిసిపోతూ బాలుదయ్యం ప్రత్యక్షమవుతుంది. "ఎందుకు ఊరి జనాలను భయపెడుతున్నావు? ఎందుకు ఎక్కడ చలిమంట వేసినా అక్కడికి వెళ్తున్నావు? అగ్ని ప్రమాదంలో చనిపోవడం బాధాకరమే, కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళు, పైలోకాలకు వెళ్ళు" అని ఆ మాంత్రికుడు గద్దిస్తాడు. అప్పుడు బాలు, "నేను చనిపోయింది అసలు ప్రమాదం వల్లనే కాదు" అంటాడు. "ప్రమాదం కాదా? మరెలా చనిపోయావు?" అని అడుగుతాడు. దానికి బాలు ఇలా చెప్తాడు. "ఆ రోజు మా నాన్న నా కోసం చలిమంట వేసి పొలంలోకి వెళ్ళాడు. నేను చలి కాచుకుంటూ కూర్చొని ఉండగా మన ఊరి వీర్రాయుడు పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వచ్చాడు. చలిమంట దగ్గర నన్ను చూసి చటుక్కున ఆగాడు. అతడి చేతిలో అమ్మవారి నగలు ఉండడం నేను చూశాను. అతడి దొంగతనం నేను ఎవరికైనా చెప్తానేమో అని నా గొంతు నులిమి చలిమంటలో తోసేశాడు. అలా నేను చంపబడ్డాను. అందుకే వాణ్ణి చంపి అమ్మవారి నగలు పట్టించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ వాణ్ణి చంపడానికి నా శక్తి సరిపోవట్లేదు" అని దీనంగా తలదించుకుంటాడు. అప్పుడు మాంత్రికుడు, "అమ్మవారి నగలు కాజేయడం పాపం. దానికి తోడు పసి ప్రాణాన్ని బలి తీసుకోవడం మరీ దారుణం. వాడు చావడం న్యాయమే" అని ఆ మాంత్రికుడు బాలుకి మరిన్ని శక్తులిచ్చి పంపిస్తాడు. మరుసటి రోజు రాత్రి వీర్రాయుడు స్కూటర్లో ఎక్కడికో వెళ్తుంటే ఊరవతల స్కూటర్ ఆగిపోయింది. దట్టమైన మంచు, ఎముకలు కొరికే చలి. బండి దిగి ఏమైంది అని చూస్తుంటే కాస్త దూరంగా రోడ్డు మీద చిన్న చలిమంట మండుతుంది. ఆ మంట వెనకాల ఒక ఆకారం వంగి వంగి కూర్చొని చూస్తూ ఉంది. అప్పుడు వీర్రాయుడు,
ఎవరు నువ్వు? దారికడ్డంగా మంటలేంటి? అని గద్దించాడు. సప్ అని మంట ఆరిపోయింది. వీర్రాయుడు జేబులో ఫోన్ తీసి లైట్ వేసి చూశాడు. అక్కడ మంట కాదు గదా! కనీసం బూడిద కూడా లేదు. ఏంటిది అని వీర్రాయుడికి భయమేసింది. బండి దగ్గరికి వెళ్ళి గబగబా కిక్కురాడు కొట్టాడు. బండి స్టార్ట్ అయింది. హమ్మయ్య అనుకొని బండెక్కి 2 నిమిషాలు అలా వెళ్ళగానే మళ్ళీ బండి ఆగిపోయింది. ఎదురుగా చూస్తే మళ్ళీ రోడ్డు మీద చలిమంట ఉంది. కానీ ఈ చలిమంట చాలా పెద్దగా ఉంది. ఎవరు నువ్వు? అని వీర్రాయుడు మళ్ళీ గద్దించాడు. కానీ మంట ఆరిపోలేదు. మరింత పెద్దదయింది. ఆ మంటల్లో నుండి మనిషి రూపంలో 3 అడుగుల ఎత్తులో ఒక ఆకారం నడుచుకుంటూ వచ్చింది. అంతసేపు చలికి వణుకుతున్న వీర్రాయుడు అప్పుడు భయంతో వణికాడు. ఆ ఆకారం వీర్రాయుడు ముందుకొచ్చి నిలబడింది. అది చాలా వరకు కాలిపోయి ఉంది. ముఖమంతా వికారంగా ఉంది. సగం కాలిన మాంసం వాసనతో, కుళ్ళీ కుళ్ళని రక్తపు వాసనతో చాలా జిగుప్సాకరంగా ఉంది. వీర్రాయుడు భయపడుతూనే క్లియర్‌గా మొఖాన్ని చూశాడు. అది బాలు అని గమనించాడు. బాలుకు చేసిన అన్యాయమంతా ఒక్కసారిగా వీర్రాయుడు కళ్ళ ముందు తిరిగింది. ప్రాణభయంతో నన్నొదిలేయ్, నన్ను క్షమించు అని వేడుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు బాలు తానే స్వయంగా చలిమంటగా మారి మెల్లిగా వెళ్ళి వీర్రాయుడిని హత్తుకున్నాడు. క్షణాల్లో వీర్రాయుడి శరీరం బూడిదయింది. ఎముకలు మాత్రమే మిగిలాయి. తెల్లారి జరిగిందంతా జనాలకు మాంత్రికుడు చెప్పాడు. వీర్రాయుడి ఇంట్లో ఉన్న బంగారాన్ని ఊరి జనం స్వాధీనం చేసుకొని తిరిగి అమ్మవారికి సమర్పించారు. తెల్లారి భోగి పండుగ. ఊరంతా చలిమంటలేశారు. కానీ ఎవ్వరికీ ఎలాంటి భయానక దృశ్యాలు కనపడలేదు. బాలు ఆత్మ శాంతించిందని అందరూ నిర్ధారించుకొని హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. బాలు తరపు నుండి మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.